సిద్ధించడము, సిద్ధుల గురించి మాట్లాడితే అసలు సిద్ధి అనే దానికి అర్థం ఏంటి అనేది చాలా మంది సందేహం. సిద్ధి అనేటువంటిది చాలా సందర్భాల్లో వాడతారు. ఉదాహరణకి కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి, మంత్ర మార్గానికి వస్తే మంత్రసిద్ధి. సిద్ధించటం అంటే జరగటం. ఇప్పుడు కార్యం సిద్ధించింది, అనుకున్న కార్యం సిద్ధించింది అంటే నెరవేరటం, జరగటం. అయితే మామూలుగా మనం చూసేటప్పటికి మంత్ర మార్గంలోకి వచ్చేటప్పటికి మంత్రసిద్ధి అంటే ఏమిటి? మంత్రం నెరవేరటం ఏమిటి అంటే ఆ మంత్ర యొక్క అధిదేవత దర్శనం ఇవ్వటంతో పాటుగా ఈ సిద్ధి పొందినటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళని ఎవరిని అంటారంటే దేవత నిరంతరం వాళ్ళతో ఉండటం, వాళ్ళని నడిపించటం, వాళ్ళు అడిగినవి చేయటం, ఇవన్నీ కూడా మంత్రసిద్ధిలో భాగాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సిద్ధి పొందినటువంటి వాళ్ళను సిద్ధులు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ప్రధానంగా సిద్ధులు మనకి హిమాలయ ప్రాంతాల్లో, కైలాస మానస సరోవర ప్రాంతాల్లో ఇవాల్టికి కూడా వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలతో భౌతిక శరీరాలతో ఉన్నటువంటి సిద్ధులు మనకున్నారు. కనిపించకపోవచ్చు కంటికి, కొంతమందికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని చోట్ల. అయితే ఇటీవల ఒక 3-4 ఏళ్ల క్రితం ఒకసారి అమెరికాలో ఒక పెద్ద డాక్టర్ ఒకటి చూపించారు. ఆయన ప్రైవేట్ ఫోటో అది, అందుకని బయటికి రాలేదు. ఏంటంటే మానస సరోవరానికి ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ పరిక్రమ చేస్తూ ఉంటే ఆయనకి అనుకోకుండా కొంత ఏదో హెల్త్ సడన్ గా ఇబ్బంది రావటం మొదలుపెట్టింది. డాక్టర్ అవటం వల్ల ఆయన తెలిసింది. వెంటనే ఆయన ఇక్కడ ఋషులను తపస్సు చేశారు, సిద్ధులు ఉన్నారు కదా, నిజంగా ఉంటే నన్ను ఎవరైనా రక్షించండి అని ప్రార్థించారు. అంటే ప్రార్థించిన ప్రతి ఒక్కరిని రక్షిస్తారా? ఆయన అదృష్టం బాగుంది, ఆయన పిలుపు వారికి చేరింది. ఒక వ్యక్తి వచ్చి ఆయన చేయబట్టుకొని లేపినట్టుగా ఆయనకు అనుభూతి కలిగింది. అయితే ఆ వ్యక్తి నడిచి వెళ్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక చోట ఒక పెద్ద పాదం, ఒక 3-4 అడుగుల పాదం పడింది కాంతిరి కిరణాలతో. దాని ఫోటో తీసుకున్నాడు ఆయన. తీసుకుని అంతే, అంతకు ముందే మన దగ్గర సిద్ధగురు మంత్రం ఆయన తీసుకోవటం జరిగింది. అది ఆయన చూపించాడు. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం కాబట్టి నేను బయటికి పబ్లిష్ చేయటం లేదు. అంటే ఇవాళకి కూడా అక్కడ ఉన్నారు అనటానికి ఒక నిదర్శనం అది. అనేక మంది అటువంటి నిదర్శనాలు పొందుతూ ఉన్నారు. అయితే భౌతిక ప్రపంచంలోకి వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్నటువంటి సిద్ధులు ఎవరు? నిజంగా మంత్రసిద్ధి కలిగినటువంటి వాళ్ళే అందరూ ఉన్నారా? అది ప్రధానమైనటువంటి ప్రశ్న. చెప్పుకుంటున్న వాళ్ళందరికీ కూడా మంత్రసిద్ధి కలిగిందా అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకకుండా, మనం ఇబ్బందుల పాలు కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం, జాగ్రత్తగా ఎంచుకొని మాట్లాడటం అనేటువంటిది మంచిది. ప్రధానంగా ఏమిటి అనంటే సరైనటువంటి గురు పరంపర. ఈ విద్య ఎప్పుడూ కూడాను గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్లకు సరిగ్గా సిద్ధిస్తుంది, గురుకృప ఉండటం వల్ల అనేటువంటిది మన శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇప్పుడు నేను మంత్ర సాధన చేశాను, సిద్ధించింది అని నేను చెప్పుకోలేదు, మా గురువు గారు చెప్పారు. వారు చెప్పారు, ఇదిగో ఆమెకు మంత్రసిద్ధి కలిగింది, దేవత మంత్రసిద్ధి కలిగింది అని వారు చెప్పారు. అట్లా గురు కృప అనేటువంటిది గనక ఉంటే ఏదైనా సిద్ధిస్తుంది, మంత్రమైనా సిద్ధిస్తుంది. ఓకే, సూపర్ అండి. అయితే ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు స్తోత్రాలు ఉన్నాయి, చాలా స్తోత్రాలు ఉన్నాయి. స్తోత్రాలు పవర్ఫుల్లా, మంత్రాలు పవర్ఫుల్లా, మంత్ర పఠనం పవర్ఫుల్లా, ఇట్లాంటి అపోహలన్నీ ఉన్నాయి. దానిపైన దానికి ఒక చిన్న సూత్రం చెప్పారు మన వాళ్ళు. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయ అని చెప్పారు. పూజా కోటి సమం స్తోత్రం. పూజలు మానవులు చేసేటువంటి పూజ కంటే కూడా స్తోత్రపారాయణ చేస్తే కోటి పూజలు ఇచ్చినటువంటి ఫలితం స్తోత్రం ఇస్తుంది. ఎందుకని? అందులో ఒక రహస్యం ఉన్నది. పూజ మనిషి చేస్తాడు, తను మంత్రం చదువుతాడు, తను పూలు పెడతాడు, మనిషి దేవత ఇద్దరే ఉంటారు. ఆ దేవతను మానవుడు చేరుకోవాలంటే కొంచెం కష్టం. స్తోత్రం వచ్చేటప్పటికి ఏమైంది? ఋషులు ఇచ్చారు. మనం గనక స్తోత్రాలు చూస్తే ఫలానా శంకరాచార్యుల వారు ఇచ్చారు, లేదా అగస్త్యుడు చెప్పాడు, లేదంటే వ్యాసుడు ఇచ్చాడు, వాల్మీకి ఇచ్చాడు, ఇట్లా మనకు కనిపిస్తుంది. అంటే అది ఋషి వాక్యం. స్తోత్ర పారాయణ చేసినప్పుడు మానవుడు, దేవత, ఋషి ఈ ముగ్గురు ఉండటం వల్ల పూజ కంటే కూడా స్తోత్రం కోటి రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అయితే స్తోత్ర కోటి సమం జపం అని అన్నారు.
కోటి స్తోత్రాలు చదివిన దానికంటే కూడా ఒకసారి ఒక నామాన్ని జపం చేస్తే ఆ ఫలితం వస్తుంది అని అన్నారు. ఎందుకని అనంటే స్తోత్రము ఋషివాక్యము, ఋషులు వాళ్ళు రాసినటువంటిది, వాళ్ళు అందించినటువంటిది. మంత్రములు అనేటువంటివి దేవతలు ఋషులకు అందించారు. అంటే అవి సాక్షాత్తుగా దేవతల లోకంలో నుంచి వచ్చేసాయి కనుక దేవతల్లో నుంచి వచ్చేసాయి. మనకు చెబుతూ కూడా దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దైవతం. ఈ జగత్తంతా కూడా దేవతల ఆధీనంలో ఉంటే ఆ దేవతలు మంత్రాల యొక్క ఆధీనంలో ఉన్నారు అని అంటారు. ఇప్పుడు మీరు లలితా సహస్రనామావళి గురించి ఇందాక ప్రస్తావించారు. అమ్మవారి గురించి కూడా ఏం చెప్పారు? మూలమంత్ర స్వరూపిణిగా చెప్పారు. అమ్మవారిని శ్రీదేవిగా చెప్పారు. ఆమె మంత్రాన్ని శ్రీ విద్యగా చెప్పారు. లలితా సహస్రనామాన్ని శ్రీ విద్య అనలేదు, ఆమె మంత్రాన్నే శ్రీ విద్య అని అన్నారు. అలాగే ఆమె యంత్రాన్ని శ్రీయంత్రము అని అన్నారు. అంటే ఇక్కడ కూడా చూడండి, సహస్రనామావళి కంటే కూడాను మంత్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ దేవతావాక్యమేగా. మరి మిగిలిన స్తోత్రాలంటే ఋషులు ఇచ్చారని చెప్తున్నాము. లలితా సహస్రనామావళి మరి దేవతలే ఇచ్చారు. మరి మణిద్వీపంలోనే పుట్టిందన్నాం కదా. అంటే దానికి ఒక రహస్యం చెప్పారు. అమ్మవారి శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరాన్ని 3 భాగాలుగా చెప్పి ఆ 3 భాగాలు కూడా ఆమె యొక్క ప్రధాన మంత్రం పంచదశి మంత్రం ఏదైతే ఉన్నదో ఆ 3 భాగాలు కూడా అమ్మవారి శరీరమే. అంటే మంత్రం అంటే శబ్ద రూపంలో ఉన్నటువంటి దేవతా రూపము అని అన్నారు. ఎప్పుడైతే మనం ఇప్పుడు మామూలుగా ఒక రూపాన్ని మనం కళ్ళతో చూస్తాం, అదే దృశ్య రూపం. శబ్ద రూపంలో ఉన్నటువంటి దేవతా రూపం ఏది అనంటే మంత్రం. కనుక స్తోత్రముల కంటే మంత్రం ప్రధానమైనటువంటిది. అయితే స్తోత్రం మనకు మహర్షులు ఇచ్చారు కాబట్టి మనం చదువుకోవచ్చు. మంత్రం గనక చెయ్యాలనంటే గురువు దగ్గర ఉపదేశం పొంది తీరవలసిందే. ఇప్పుడు ఆ మంత్రం ఉన్నది కదా పుస్తకంలో, అంటే మంత్రం అనుకోవటానికి వీల్లేదు. అది కేవలం అక్షరాల సముదాయం మాత్రమే అని అంటారు. మంత్ర దీక్ష అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే గురువు తన శక్తితోటి అక్షరాలను బీజాక్షరాలుగా మార్చి మంత్రంగా ఇస్తేనే అది మంత్రం అవుతుంది, లేకపోతే అది అక్షరాల సముదాయం మాత్రమే. అందుకని ఏంటంటే మానవులందరూ తేలికగా స్తోత్రాలు చేసుకోగలుగుతారు కాబట్టి చేసుకుంటూ ఉంటారు. గురువుని కనుక ఆశ్రయిస్తే, గురువు అనుగ్రహిస్తే మంత్రం కూడా చేసుకోవచ్చు. ఓకే, సూపర్ అండి. అయితే మంత్రానికి సంబంధించి వాడకానికి ఒక ఫలితం ఉంటుంది. మంత్రం వాడకానికి ఒక ఫలితం ఉంటుంది. ఒకవేళ సక్రమంగా వాడకపోతే దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అనేది మంత్రానికి సంబంధించి ఒక ఉపదేశం జరిగింది. వాళ్ళు కరెక్ట్గా వాడితే ఓకే, కరెక్ట్గా వాడలేదు అనుకుంటే మంత్రాన్ని, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? పురాణాలు చదువుకున్న ఎవరికైనా దీనికి సమాధానం తెలుస్తుంది. ఉదాహరణ నేనే మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు రాక్షసులు ఉన్నారు, వాళ్ళు వరాలు ఎలా పొందారు? తపస్సు చేసి పొందారు. తపస్సు చేయటం అంటే మంత్రాన్ని దేవతకు సంబంధించినటువంటి తపస్సు చేశారు. కానీ వాళ్ళందరూ ఏం చేశారు? అధర్మ మార్గంలో మంత్రాన్ని ఉపయోగించటం వల్ల మళ్ళీ దేవతలే వచ్చి వాళ్ళని సంహరించారు. అంటే స్వయంగా వరమిచ్చినటువంటి దేవత అయినా సరే ఆ శక్తిని తప్పుడు మార్గంలో ఉపయోగిస్తే మళ్ళీ ఆ దేవతలే వచ్చి సంహరిస్తారు అనేటువంటిది మన పురాణాలే మనకు చెప్పే. అది రాక్షసులకే కాదు, మానవులకు కూడా వర్తిస్తుంది. ఒక మంత్రం ఏదైనా కనుక ఉంటే ఆ మంత్రంలో నుండి వచ్చేటువంటి శక్తి మనల్ని రక్షించుకోవటానికి వాడాలి తప్ప ఇతరులను శిక్షించటానికో వాళ్లకు చెడు జరగటానికో గనక మనం ఉపయోగిస్తే ఫలితం వస్తే రావచ్చు, కానీ ఆ ఫలితాన్ని అవతల వాళ్ళు ఎంత అనుభవిస్తావో ఆ మూటగట్టుకున్నటువంటి కర్మను వీళ్ళంత అనుభవిస్తారు. ఓకే, అంటే వింటుంటాం ఈ సందేహం ఎందుకు ప్రయోగాలు చేశారనేటువంటి వింటుంటాం. అవును, మనకి వాళ్ళ ఇంటి పైన పలాంది జరిగిందని లలితాదేవి చరిత్రలో కూడా, లలితా సహస్రనామావళిలో కూడా కనిపిస్తూ ఉన్నది మనకి. ప్రయోగాలు అప్పటి నుంచే మొదలైనవి, వాళ్ళ కొత్త ఏమీ కాదు.